నా పర్ఫార్మెన్స్ ఏమన్నా మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అయితే మనం పార్ట్ 1లో చూసారు కదా, ఆ విధంగా అయితే మనం అన్నీ తిరిగేసి మనం అయితే ఇప్పుడు ఫుడ్ తినడానికి అయితే వచ్చామన్నమాట క్యాంటీన్కి. క్యాంటీన్లో చూసినట్టయితే అందరికంటే ఫస్ట్ మేమే వచ్చినట్టు ఉన్నాము. కానీ ఇక్కడ ఫుడ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఎవరికి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తినొచ్చు అనమాట. క్యాంటీన్లో అయితే ఎవ్వరు లేరు ప్రజెంట్. ఎందుకంటే మేము ఫస్ట్ ముందుగా వచ్చేసి బాగా కొంచెం ఫుడ్ తినేసి వెళ్ళి వాటర్ విజువల్స్ అయితే చూడాలన్నమాట. వాటర్ గేమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆడాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక్కొక్కరికి మామూలుగా ఆకలేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు మొత్తం తిరిగి వచ్చాం కాబట్టి ఆకలేసింది. ఫుడ్ ఎలా ఉందా? సూపర్. ఫుడ్ ఎలా ఉందా? బాగుందా? ఎంత? 600 రూపాయలు ఫుడ్ కాబట్టి ఎలా ఉందో చెప్పండి. సూపరా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇందాకైతే ఎవ్వరు లేరు, ఇప్పుడైతే అందరూ వచ్చేసారనమాట. అంటే టైం అయ్యింది, 1:30 అయితే అయ్యిందనమాట. మొత్తం అందరూ వచ్చారు, తింటున్నారు అందరూ కూడా. ఫుడ్ అయితే అందరూ కూడా చాలా బాగుందని అంటున్నారు. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, మరి ఫుడ్ తిన్నాం కాబట్టి దీని పైకి ఎక్కి వ్యూ అయితే చూద్దాము. ఏది తిరిగినా సరే చాలా కష్టం అని చెప్పేసి దీని పైకి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మనం తినగాలి ఏది ఎక్కినా సరే మొత్తం వాంటింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే అలా ఉంటాయి ఇక్కడ వాటర్ గేమ్స్ కానీ ఇంక వేరే గేమ్స్ ఏమన్నా కూడా. కాబట్టి పైకి వెళ్ళి కొంచెం వ్యూని ఎంజాయ్ చేద్దామని అయితే పైకి వెళ్ళామన్నమాట. అలాగే రంగుల రత్నం ఉంది కదా, అదైతే తిరగదంట. కొంచెం లైట్గా గాలి కూడా ఉంది. అలాగే వర్షం పడేటట్టు ఉంది కాబట్టి లేదు భయ్య ఈరోజు ఓపెన్ లేదు, నెక్స్ట్ టైం అని అన్నారు. సర్లే అని చెప్పేసి మేమైతే అక్కడ నుంచి వ్యూ చూసి అయితే ఎంజాయ్ చేసాం అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా మనకి రంగుల రత్నం కూడా తిరిగినట్లయితే దాని పైనుంచి అయితే ఇంకా వ్యూ అయితే చాలా బాగా వచ్చినాం. ఎందుకంటే ఆ వీల్స్ తిరుగుతూ ఉంటే మనం తీసే ఫుటేజ్ కూడా చాలా బాగా అంటే బాగా వచ్చినాం. కానీ బ్యాడ్ లక్ ఏం చేస్తాం, ఈరోజు అయితే కొంచెం గాలి వల్ల వర్షం వల్ల అయితే ఆగిపోయింది అనమాట. ఓకే, కిందని వాటర్ గేమ్స్లో కూడా చాలా వీడియోస్ తీసాము. కొన్ని పర్మిషన్ లేవనుకోండి, అవన్నీ వదిలేసి పర్మిషన్ ఉన్న వరకు మేమైతే కొన్ని కవర్ చేసామని అనుకుంటున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. వీడియోలో ఇంకా ఏంటంటే లాస్ట్కి వెళ్ళే కొద్దీ కొంత కామెడీ కూడా యాడ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం ఎక్కేసాము. ఈ ముందుకెళ్ళి అక్కడి నుంచి ఇంకా రన్ అవ్వలేదు, లోపల రావాలి. ఫస్ట్ అయితే స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయింది. Oh my God! సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనమైతే వాటర్ విజువల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చాలా బాగుంది, క్లైమేట్ కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది. అయితే ఇక్కడ చూసారు కదా, సెక్యూరిటీ ఆమె వచ్చేసి మీరు స్విమ్మింగ్ సూట్ తెచ్చుకోవాలి, ఈ టీషర్ట్లతోని షార్ట్లతోని అయితే మీకు అలవ లేదని చెప్పింది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు టీషర్టు షార్టు అనేది కొనుక్కోవచ్చుకోవాలన్నమాట. ఇప్పుడైతే షాపింగ్ చేద్దాం.
సో మన షాపింగ్ అయితే అయిపోయిందనమాట. ఎవరికి నచ్చిన వాళ్ళు అయితే తీసుకున్నారు. నాకు నచ్చినవి ఒక టీ షర్ట్ షార్ట్ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. నాది వచ్చేసి ఒక 500 పడ్డది. అందరిది 500 పడ్డది మ్యాక్సిమం. అయితే మనకి ఫుడ్కి ఒక 500, టికెట్ ఒక 1400, మొత్తం 2500 పెట్టుకుంటే విచ్చలవిడిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే లోపలికి వచ్చి ఏమన్నా మీరు కొనుక్కోవాలి, ఐస్ క్రీమ్ కానీ ఏమన్నా కొనుక్కోవాలంటే ఖచ్చితంగా మాత్రం మీకు ఇంకొక 2500 పక్కా అయిపోతాయి ఫ్యామిలీతో వెళ్తే. చాలా కష్టం కాబట్టి లోపల ఏం ట్రై చేయొద్దు. ఓన్లీ మీరు ఎంజాయ్ చేయడానికి వచ్చారు కాబట్టి ఓన్లీ ఎంజాయ్ చేయండి. 2500లో పక్కా అయిపోతుంది. జబర్దస్త్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే వెదర్ చాలా కూల్గా ఉంది ఈరోజు. వాటర్ గేమ్స్కి వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది అనమాట. అందుకే అంటే చల్లగా ఉంటాయి కదా నీళ్ళు, ఆ నీటిలో దిగాలంటే ఇప్పుడు కొంచెం చాలా అంటే చాలా వెదర్ కూల్గా ఉంది కాబట్టి కొంచెం ఫస్ట్ కొంచెం బెట్టి చేసిన నేనైతే దిగేసాను అనమాట. బాగుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు కదా జనం ఎలా క్యూ కడుతున్నారో. అంటే సాటర్డే సండే ఇంతకన్నా డబుల్ ఉంటుంది అనమాట. ఈ మండే రోజే ఇలా ఉందంటే సాటర్డే సండే ఊహించుకోండి చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఒక గేమ్ మనం వెళ్ళడానికి ఒక 1 hour అయితే పడుతుంది ఆ క్యూ నుంచి మనం ఆ గేమ్లోకి వెళ్ళడానికి. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే గేమ్స్ కూడా మనం ఎక్కాలా వద్దా అని ఆలోచించుకుంటూ అయితే మేము ఉండిపోయాము. అందువల్ల కొంచెం లేట్ అయింది. ఏంద్రా ఇది మొత్తం పిల్లల మేకల్లా ఉన్నారు. పెద్ద మేకలు పిల్లల మేకలు. చాలా క్లియర్ వాటర్ అయితే బాగుంది. కాకపోతే ఇంతమంది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా చుచ్చి పోస్తే గలీజ్ అవుతుంది.
ఎక్కడున్నారా? అరే ఆజాము, అరే ఆజాము, అత్తయ్యి వస్తావు అన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? కాదురా, మనం అది ఎక్కాం కదా స్విమ్మింగ్ పూల్ను, తర్వాత అదేదో తిరిగింది కదా, అది ఎలా ఉందా? అన్ని బాగున్నాయా? ఎలా ఎంజాయ్ చేయరు బాబా? ఇలా తిరగదా నేను? ఇలా తిప్పరా ఏరా బాబా? అలా ఉంటున్నావు? ఇలా తిప్పరా బాబా? ఏ బాబు బాగుందిరా? అది వచ్చాడు బాబు. అరే బాబు నిజంగా చెప్తున్నా బాబా, నమ్మకం వచ్చేస్తున్నారా? ఇలా తిర్రా బాబు. మొత్తానికి అయితే బాగుందిరా. మొత్తానికి అయితే 3000 పెట్టచ్చు. బాగున్నాయి, అన్ని రైళ్ళు బాగున్నాయి. పెట్టొచ్చు కాదు, పెట్టాము. అది కాదు కానీ అన్ని రైళ్ళు ఎలా అనిపించారా? చాలా బాగున్నాయి రైట్లు. బాగున్నాయా? వస్తుంది వచ్చేసుకున్నాం. అదేరా బాబు, రాగాలనే అదేదో ఎక్కిచ్చారా బాబు, పవన చుట్టూ పోయింది. అదే వెంకీ సినిమాలోనే వాడు బ్రహ్మానందం ఎక్కుతారు చూడు. ఓ అమ్మ అదేరా బాబు, అలాగా మొత్తం తిప్పేసిందే. మొత్తం తిప్పేసి గులాబ్జామున్ కలకలు నడిపారు బాబు. నిజంగానే ఒక్కసారినే ఊరు గుర్తొచ్చిందిరా బాబు. నేను చాలా అది మామూలుగా అయ్యారా బాబు. అది ఫ్రెండ్స్ చాలా బాగుందనా, అంత సూపర్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వాళ్ళు పర్మిషన్ ఇచ్చినంత వరకు నేనైతే షూట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని పర్మిషన్ కూడా ఇవ్వలేదు. వాటర్ గేమ్స్ అయితే వాటర్ గేమ్స్ కంటే మిగతా గేమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. అవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే పార్ట్ 1 ఉంటుంది. ఇక్కడ థంబ్నెయిల్ చూసారు కదా, ఈ వీడియో అయితే చూడండి, మన ఛానల్లో ఉంది. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలిసి, అలాగే పాటు మీకు కొన్ని గేమ్స్ ఏమేమి గేమ్స్ ఉన్నాయనేది కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వీడియో ఓన్లీ వాటర్ గేమ్స్ ఖాళీగా షూట్ చేశాను అనమాట. అంటే నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా అప్లోడ్ చేశాను కాబట్టి ఈ విధంగా అయితే ఉందన్నమాట. మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి. ఫ్రెండ్స్ మొత్తం అంతా అయిపోయింది, మొత్తం అంతా తిరిగి ఎంజాయ్ చేసాం. ఇంకా కొన్ని మిగిలిపోయాయి, అన్ని వదిలేసినా సరే బాగా అనిపించింది. 3000కి వర్త్ మామ, వర్త్ అంతే, భలే అనిపించింది. ఎవరైనా సరే ఎలా అంటారా, ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు మాత్రం ఫస్ట్ ఏమేమి తిరగాలో ఫస్ట్ తెలుసుకోండి, లేకపోతే బొక్క అన్ని వేస్ట్ అయిపోతాయి. అందుకే మేము కొన్ని మిస్ అయిపోయాము. మీరు మిస్ అవ్వకూడదని చెప్తాను అనమాట. మీరు ఏ టీ షర్ట్ ఏ లోయర్ తెచ్చుకున్నా సరే నాట్ అలౌడ్ కాబట్టి మీరు ఇక్కడికి వచ్చే కొనుక్కోవాలి. దానికి 450 రూపాయలు బొక్క పెట్టుకోవాలి. ఓకేనా? ఫస్ట్ అయితే అక్కడ మ్యాప్ ఇస్తాడు, ఆ మ్యాప్ ప్రకారంగా ఫస్ట్ ఏ వెళ్ళాలో ఫస్ట్ అయితే తెలుసుకోండి ఫస్ట్. ఓకే? అరే చిల్లర్ గ్యాంగ్ ఎలా అనిపించింది చెప్పండి. ఇదంతా సూపర్. ఓకే, సూపర్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మార్నింగ్ వచ్చాను ఫ్రెండ్స్. మనిషికి 4000 బొక్క, కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం. నా పర్ఫార్మెన్స్ ఏమన్నా మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంత్రం పూట తడిగుడ్డేసుకొని రొట్టు కొట్టుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అబ్బాయి సో వీడియో అయితే ఇదనమాట. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.